శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజున స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి నేను స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, ఆలయ అధికారులు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకొని రావడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా వైభవంగా ప్రారంభమయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా సమయం ఉంది. ఇంకా 4-5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ మహా శ్రీశైల క్షేత్రంలో 125 అన్నదాన జరిగినటువంటి కౌంటింగ్లో 10,375. ఇది ఈరోజు జరిగినటువంటి ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి వచ్చిన లెక్క. మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు జరిగినటువంటి దానిలో కైలాస ద్వారం పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 5 రోజుల్లో 99,887 మంది భక్తులు రావడం జరిగింది. దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య మొత్తం మీద 2,28,901 మంది. శివదీక్ష స్వాములు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో వాళ్ళు 66,896 మంది